తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ డైరెక్షన్ సంబంధించి అంటే స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని రెండు ఎపిసోడ్లో నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఈ ఎపిసోడ్ కూడా దగ్గర 10-12 నిమిషాలే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క 4-5 అంశాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదే చాలామందికి కామన్గా వచ్చే డౌటు లేదా కామన్గా ఎక్స్ప్రెస్ చేసే పాయింట్ లాజిక్. సినిమాలో లాజిక్ సార్, సినిమాలో లాజిక్ లేదు సార్, లాజిక్లెస్ ఫిలిం సార్, సీన్స్ అని లాజిక్ లాగా ఉన్నాయి సార్, ఆ సినిమాలో లాజిక్కే మ్యాజిక్ చేసింది సార్. ఇలాంటి లాజిక్ మ్యాజిక్ అనేటువంటి వర్డ్స్ చాలా సందర్భాల్లో మనం సినిమా గురించి ఇవాళ రేపు యూత్ అందరూ కూడా డిస్కస్ చేస్తారు. ఒక సినిమా రిలీజ్ అవ్వగానే లాజిక్ లేదని అంటుంటారు. మనం లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అయింది, హీరో ఎవరైనా కావచ్చు, అందరు హీరోలు చేస్తున్నారు లాజిక్లెస్ ఫిలిమ్స్ అండ్ స్క్రీన్ ప్లేస్ ఉన్న యాక్షన్స్ ఉన్నటువంటి సినిమాలు అందరూ చేస్తున్నారు. ఒకళ్ళని మనం తప్పు పట్టలేము, ఒకళ్ళని అనలేం. సో ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది, అసలు ఈ లాజిక్ ఏంటి, దాని మ్యాజిక్ ఏంటి అనేది ఇవాళ మనం కొద్దిగా డిస్కస్ చేసి తెలుసుకుందాం. అసలు మొట్టమొదటి మన ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు లాజిక్ ఇన్ స్క్రీన్ ప్లే, ఫిలిం స్క్రీన్ ప్లేలో అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. Logic in film screenplay means creating a believable cause and effect chain where the character actions come from their established motivations, making the plot coherent and emotionally resonate, not just realistic. ఇది డెఫినిషన్ చెప్పుకుంటే మనం రాసుకున్న ప్లాట్లోంచి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఏర్పడినటువంటి ఏదైతే సమస్య ఉందో దాని నుంచి ఉత్పన్నమయ్యేటట్టుగా ఉన్నటువంటి యాక్షన్స్ కానీ, లేదా క్యారెక్టర్ యొక్క మోటివేషన్స్ని దాని నుంచి వచ్చినది కానీ, లేదా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది ఇట్లాంటి క్యారెక్టరు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పినప్పుడు కానీ, ఈ పాయింట్లన్నిటికీ కూడా రిలేటెడ్గా ఎమోషనల్గా డెవలప్ చేసింది కానీ, జస్ట్ ఒక రియల్ యాక్షన్ ఇట్లా పెట్టి షూట్ చేసింది కాకుండా కొంచెం సినిమాటిక్గా ఆ ఎమోషన్ ట్రాన్స్ఫర్ చేసే దానిని మనం లాజిక్గా మనం సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటాం అని చెప్తోంది ఈ డెఫినేషన్. దీని గురించి కొంచెం డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ లాజిక్ అనేది ఒక సినిమా స్క్రీన్ ప్లేలో, సినిమా లేదా సినిమా కథలో, ప్లాట్లో ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, ఎక్కడి నుంచి ఎలా జనిస్తుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ఒక సింపుల్గా చెప్తుంటారు, ప్లాట్ లాజిక్ అంటుంటారు. ప్లాట్ స్ట్రక్చర్లో వచ్చేసరికి ఏదైతే ప్లాట్ పాయింట్ 1 ఉంటుందో ఆ ప్లాట్ పాయింట్ 1 దగ్గర పాత్రకు ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్యని ఎట్లా పరిష్కరిస్తుంది అంటే తనకున్న వనరుల ద్వారా, అంటే తన ఫిజికల్ ఎబిలిటీ ద్వారా అవ్వచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, సోషల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగించుకుని అది ఎలా అత్యంత సహజంగా, అంటే మరీ రియలిస్టిక్గా కాదు, దానికి ఉన్నటువంటి సోర్సెస్ ఉపయోగించుకుని ఎలా దాన్ని పరిష్కరిస్తుంది అనేది ప్లాట్లో మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్, దాని నుంచి కార్యకారణ సంబంధం. తెలుగులో చెప్పాలంటే ఏదైనా ఒక యాక్షన్ జరుగుతుందంటే దానికి ఒక మూల కారణం ఉంటుంది, దాన్ని బట్టి ఎఫెక్ట్ ఉంటుంది. సో అలా దాని నుంచి కనుక మనం ఏదైనా ఒక సీన్ డెవలప్ చేసి చెప్పినట్టయితే ఇలా కార్యకారణ సంబంధంతో గనక, కాజ్ అండ్ ఎఫెక్ట్తో గనక మనం సీన్స్ కనుక చేసినట్టయితే అది లాజికల్గా స్క్రిప్ట్ నడిపినట్టు అని చెప్తూ ఉంటారు. తర్వాత మరొక పాయింట్ ఉంది, అదేంటంటే ఒక పాత్రని ఒక రకంగా మనం క్రియేట్ చేసాం, అంటే ఒక పర్టికులర్ ఎబిలిటీ ఉన్న పాత్రగా క్రియేట్ చేసాం. అంటే ఒక క్యారెక్టర్, అంటే పర్టికులర్ హీరో క్యారెక్టర్ని మనం ఒక సినిమాలో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఇతడు ఇలాంటి పని చేయగలడు. నేను చాలా సింపుల్గా అంటే హిట్ అయిన సినిమా ఎగ్జాంపుల్ చెప్తా. ఆ సినిమా మీద నాకు ప్రేమ ఉందనో తెలియదు, ఈ మధ్య అందరూ బాగా చూసిన సినిమా కాబట్టి చెప్తాను. అంటే లాజిక్ అంటే ఎలా వర్కౌట్ అవుతుంది అనేది క్యారెక్టర్ పరంగా, అంటే క్యారెక్టర్ లాజిక్. ఇందాక ప్లాట్ లాజిక్ చెప్పు, క్యారెక్టర్ లాజిక్. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. క్యారెక్టర్కి ఉన్నటువంటి ఎబిలిటీస్ని కనుక ముందు చూపించి ఆ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకుని అది బిహేవ్ చేస్తుంది, దాని యాక్షన్స్ ఉంటాయి అని చెప్పినట్టయితే దీన్ని మనం క్యారెక్టర్ లాజిక్ లాగా చెప్పచ్చు. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్య అనే సినిమా ఉంది, దానిలో హీరో మన అల్లు అర్జున్. ఇదే పెద్ద 6-7
6.5 feet ఉండే హీరో కాదు, మరి మామూలుగా ఉండే హైట్ ఉండే హీరో, కొత్త కుర్రాడు. కానీ ఈ కొత్త కుర్రాడిని బాగా కొడితే కింద పడితే దిమ్మ తిరిగి పడిపోయేటట్టు అని చెప్పాలంటే ఎట్లా అవుతుంది? అందుకని ఏం చేస్తారంటే క్యారెక్టర్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే మామూలు నార్మల్గా చేసి ఎస్టాబ్లిష్ చేసి ఇలా ఒక తన్నుదంతే అక్కడ ఉన్నటువంటి ఒక పైపు బద్దలైపోయి దానిలోంచి వాటర్ బుజ్జుని వచ్చేస్తాయి. అంటే ఇతనికి కోపం వచ్చి ఫైట్ చేసి ఈ రేంజ్లో ఉంటాడని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ తర్వాత అతను ఏం దెబ్బలు కొట్టినా పర్వాలేదు. అంటే ఒక పాత్రని మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే దానికి ఉన్న సాధ్యాసాధ్యాలని ప్రేక్షకుల మనసులో నాటి దాని పరిధిలో కనుక మనం సీన్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే క్యారెక్టర్ పరంగా లాజిక్ని అబ్జర్వ్ చేసినట్టు. అదే ప్లాట్ పరంగా లాజిక్ని అబ్జర్వ్ చేయటం అంటే ప్లాట్ పాయింట్ 1 దగ్గర కానీ లేదా క్యారెక్టర్కి ఏర్పడిన సమస్య దాని నుంచి వచ్చేటువంటి సీన్స్ ఉండాలి. అలా కాకుండా కనుక ఏదేదో నోటుకొచ్చింది ఏది పడితే అది, అంటే కోటీశ్వరుడు అనగా టెక్కన తెల్లారిపోతున్న 4 కోట్లు తీసి ఇచ్చేట్టుగా అలా పిచ్చి పిచ్చిగా కాకుండా అతనుకున్న పరిధి. ఒక్కోసారి లాజిక్ లేని ఇల్లాజికల్ సీన్స్ ఉన్న సినిమాలు కూడా అద్భుతంగా హిట్ అవుతూ ఉంటాయి, అది వేరే సంగతి. సినిమాలు హిట్ ఫ్లాప్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఒక్కొక్కసారి ఈ లాజిక్ అనేది పరిధికి మించినట్టయితే, అంటే లాజిక్ని దాటి ఏదన్నా మ్యాజిక్ చేద్దామని డైరెక్టర్లు ఎప్పుడైనా ఊహించినట్టయితే అది వ్యతిరేక ఫలితాన్ని తీసుకొచ్చి కామెడీలాగా అవుతూ ఉంటుంది. ప్రధాన పాత్రని మనం క్రియేట్ చేసేటప్పుడు దాని మోటివ్స్ ఏమున్నాయి అంటే క్యారెక్టర్ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మోటివ్స్ ఏమున్నాయి, ఆ మోటివ్స్ ప్రకారం అంటే క్యారెక్టర్ ఎలా ప్రవర్తించాలనుకుంటుంది, దాని గోల్స్ ఏంటి, దాని బిలీఫ్స్ ఏంటి, అంటే దాని నమ్మకాలేంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి ఆధారం చేసుకుని తన సోర్స్కి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది. ఏదో ఒక పాత్ర ఉందనుకుందాం, సినిమాలో ఒక క్యారెక్టర్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఉంది, ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని ప్రేమించాడు అనగా తెల్లారి పొద్దున్నే రేపు పొద్దున్న నన్ను పికప్ చేసుకోవడానికి రానంగానే వెంటనే ఒక BMW కార్ వేసుకెళ్ళాడు అనుకోండి, ఏమనుకుంటారు జనం? ఎవరిదన్నాడు నీ కారు నాదే అన్నట్టు ఏమంటున్నది? నాదే అంటే జనాలు కామెడీ అనుకుంటారు, కానీ రియలిస్టిక్గా నమ్మరు. ఎందుకని? ఆ పాత్ర అలాంటిది కాదు, మనం క్రియేట్ చేసి చూపించిన పాత్ర అలాంటిది కాదు. సో లేదా ఎలా చూపించాలి అలాంటిది? ఇలాంటి అబద్ధాలు చెప్పేది లేదా లేని ఉన్నట్టుగా చెప్పేది క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. సో పాత్రని నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేసావు అనేది ఇంపార్టెంట్, దాని మోటివ్ ఏంటో ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక అబద్ధాలు చెప్పి మాయ చేద్దామనే మోటివ్ ఉందనుకోండి, అలాంటి మాటలు చెప్పి అలాంటి కారు వేసుకెళ్ళచ్చు. కాదు చాలా రియలిస్టిక్ అండి, మంచి మామూలు కుర్రాడు అని చెప్పి మరుసటి రోజున కారు ఏదంటే నా కారు లేదు అమ్మేశానంటే ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట. అంటే క్రియేట్ చేయాలనుకున్నది ఒకటి, అలాగే పాత్రకు ఉండేట్టు మోటివేషన్ ఒకటి, దాని ఆలోచనలు ఒకటి, గోల్స్ ఒకటి, ఇవన్నీ డిఫరెంట్గా పిచ్చి పిచ్చిగా మనం సీన్స్ చేసుకెళ్ళిపోవటం అనేది ఇల్లాజికల్ సీన్స్ వేయటానికి దారి తీస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. ఏ సినిమా అయినా కానీ రియలిస్టిక్ యాటిట్యూడ్తో ఉండదు, కొంచెం సినిమాటిక్గానే ఉంటుంది. సినిమానే పర్ఫెక్ట్గా 100% రియలిస్టిక్ లైఫ్లో జరిగింది దాన్ని చేస్తే దాని డాక్యుమెంటేషన్ అంటాం. సో ఆ డాక్యుమెంటరీ కాదు, మనం ఫీచర్ ఫిలిమ్స్లో కొద్దిగా గొప్ప రియలిస్టిక్గా ఉన్నట్టుగా, రియలిజంకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మీ యాక్షన్స్ కూడా మేక్ బిలీఫ్, అంటే నమ్మదగ్గదిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ నమ్మదగ్గతనం అనేది తగ్గుతుందో, అంటే ఆడియన్స్ యొక్క నమ్మకాన్ని, ఆడియన్స్ నమ్మకం ఎలా వస్తుంది? పాత్రని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆలోచనల బట్టి వస్తుంది. సో దాన్ని బట్టి ఊహించుకుంటాడు, ఇట్లాంటి క్యారెక్టర్ ఇంతవరకు చేయగలుగుతుంది. అలాగే మీరు ఒక విషయం నాకు జ్ఞాపకం చేయొచ్చు కూడా, సార్ హీరోకి కూడా ఒక ఆరా ఉంటుంది కదా, దానికి ఈ క్యారెక్టర్లో ఇలాంటి హీరోలు ఇలా చేయగలుగుతారు అనుకుంటారు. దాని పరిధిలో కూడా ఆలోచించవచ్చు. ఒక్కొక్క హీరో కొత్త హీరో కొడితే ఉండరు, కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కొడితే 10 మంది పడ్డారంటే నమ్ముతారు కొంతవరకు, ఓకే పర్లేదు. కానీ ఒక్కసారి ఇట్లా కొట్టంగానే కింద పడి ఇలా లేచి డొల్లుకుంటే వెళ్ళిపోయి గబక్కన వెళ్ళిపోయి ఇట్లా కొట్టంగానే పరిగెత్తున ట్రైన్లో పారిపోయారు వాళ్ళను, లేకపోతే పరిగెత్తున ట్రైన్ నుంచి గుద్దితే గబక్కన కింద పడి దురుపుకుని లేచి వెళ్ళిపోయారని చూపించాను, ఇల్లాజికల్ అంటారు దాన్ని. ఎందుకని? మనం కూడా రియలిజంలో కొంతవరకు మనం దాన్ని బేర్ చేయగలుగుతాడు. నమ్మదగ్గట్టుగా ఉన్నంత వరకు పర్వాలేదు, లాజిక్ కిందే లెక్కెడతారు. ఎప్పుడైతే ఆ నమ్మకం అనేది పోతుందో, ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం పోతుందో, అక్కడి నుంచి పోతుంది. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇప్పుడు దాదాపుగా 4-5 పాయింట్లు చెప్పుకున్నాం. ఏదో ప్లాట్ లాజిక్ అనుకున్నాము, తర్వాత క్యారెక్టర్ లాజిక్ అనుకున్నాము, మేక్ బిలీఫ్ చేయటం అనుకున్నాము, తర్వాత మోటివేషన్స్ అనుకున్నాం. ఈ 4-5 పాయింట్లు చెప్పుకున్నాం. ఇవన్నీ క్యారెక్టర్లు ఎలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి?
ఒక స్క్రిప్ట్లో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ఏదైనా సినిమా కథ లేదా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్నే కథను నడిపించుకుంటా దాదాపుకి వెళ్ళిపోతాయి. జనరల్గా ఇల్లాజికల్గా సీన్ రావడానికి అవకాశం ఉండదు. అంటే సినిమా బిగినింగ్లో పాత్రల్ని వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇలా చూపించి చివరికి ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేసరికి ఇలా ఇల్లాజికల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో స్ట్రక్చర్లో రాయటం అనేది మనకి దాదాపుగా లాజికల్గా సీన్లు వేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పాత్రని క్రియేట్ చేసినప్పుడు ఆ పాత్ర గురించి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్క్రీన్ ప్లే చెప్పుకుంటున్నాం, శంకరాభరణం స్క్రీన్ ప్లే చెప్పుకుంటున్నాం. దానిలో 2 ఎపిసోడ్ చేశాను. దానిలో శంకర శాస్త్రి పాత్ర ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక పెద్ద ఆడిటోరియం చూపించి ఒక ఆడియన్స్ చూపించి అంత పిన్ డ్రాప్ సైలెన్స్, ప్యాక్డ్ ఆడియన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. ఆ పర్టిక్యులర్ ఆ సభను ఏర్పాటు చేసిన జమీందారు వచ్చి కుర్చీ లాగాడని ధన్మన్ కాలు తనేసి వెళ్ళిపోతాడు, లేచి వెళ్ళిపోతాడు ఆ సగం మధ్యలోంచి పాడకుండా. దానికి ఒక రీజన్ కూడా ఎమ్మటే చెప్తారు. ఏమని చెప్తారు, ఇది ఏంటంటే ఏంటి డబ్బులు పెట్టి అంత పెద్ద సభ ఏర్పాటు చేశాడు, నువ్వు పాడటానికి నీ డబ్బులు ఇచ్చేవాడైనా ఏమంత బలుపా అని కూడా మనం అడగటానికి అవకాశం. అందుకనే వెంటనే డైరెక్టర్ ఏం చేశాడు, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఏంటే అలా వెళ్ళిపోయాడంటే, ఇదేం చెబుతావమ్మా, అసలు అతని లైఫ్లో చాలా పెద్ద గొడవ జరిగింది, భార్య ప్రసవించుతోంది, ఆ విషయం నేను చెప్పడానికి వెళ్ళాను, ఆయన డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను సైలెంట్ కూర్చున్నాను, అయిన తర్వాత చెప్తే ఏంటో అప్పటికే ఆవిడ ప్రాణం పోయింది. అంటే ఆయన ధ్యానంలో ఉండి పాడుతున్నప్పుడు పక్కవాడు ఏమైపోయినా సరే దాన్ని ధ్యానాన్ని కనుక డిస్టర్బ్ చేస్తే ఆయన సహించడు అనే విషయాన్ని మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ తర్వాత శంకర శాస్త్రి ఇట్లా చూసినా అట్లా చూసినా జనాలు బెదిరిపోతారు. ఎందుకని పాత్రలు పక్కన ఉన్న క్యారెక్టర్సే కాదు, ఆడియన్స్ కూడా జనాలు ఫీల్ అవుతాయి, ఏమంటాడో అని చెప్పి మనం కూడా టెన్షన్ ఫీల్ అవుతాం. ఇది ఇలా ముందు ఎస్టాబ్లిష్ చేయకుండా గబక్కన శంకర శాస్త్రి ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసి గబక్కలు వేసినాడు అన్న మనమే అంటాం, ఏం మాయ రోగం, డబ్బులు ఇచ్చాడు శుభ్రంగా పాడేయచ్చు కదా ఏంటిది అంటాం. సో క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకపోవటం వలన, దాని ప్లాట్లో స్ట్రక్చర్లో సినిమా లేకపోవటం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఎట్లా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా రాసుకెళ్ళాలి, వాటిని ఎలా డెవలప్ చేయాలి, ఒక లాజికల్ సెన్స్ అనేది స్క్రిప్ట్లో ఎలా డెవలప్ చేయాలనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. తప్పకుండా ఈ ఎపిసోడ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీ అందరూ కూడా ఎదురు చూస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.